సహవాసం ఉండడం. సహవాసం అంటే వారికి జ్ఞాపకం రావాలి, నువ్వు వారితో అలా ప్రవర్తించగలగడం. అట్లా ఉండగలిగితే సతాం సంగో గంగాభ, గంగానదీ స్నానం, శంభుసేవనం, శివార్చన చెయ్యగలగడం. ఇవి 4 మాత్రం దొరకమంటే దొరికేవి కావు. కోట్ల 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 జన్మల తర్వాత భగవదనుగ్రహం కలిగితే ఇవి దొరుకుతాయి. ఏది పోయినా బెంగపెట్టుకోకు, ఏ కారణం చేత ఈ 4 మాత్రం విడిచిపెట్టుకోకు అంటారు. అంత గొప్పవి కాబట్టే గంగాభ శంభుసేవనం, గంగా స్నానము, శంభుసేవనము, కాశీవాసము, సత్పురుషులతో సహవాసము, ఈ 4 కూడా అంత గొప్పవి. కాబట్టి సత్పురుషుల జోలికి వెళ్ళవద్దు, వాళ్ళ మీద తొందరపడి పాశాలు వెయ్యవద్దు అని యమధర్మరాజు గారంతటి వాడు చెప్పాడు. అంటే తెలిసి కానీ తెలియక కానీ ఏదో జన్మలలో చేసినటువంటి పుణ్యం ఆ తర్వాత జన్మలలో ఎప్పుడు అక్కరకొస్తుంది అంటే మనం నిర్ణయించలేం. అది ఎప్పుడో అప్పుడు అక్కరకొస్తుంది. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన మీరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఇప్పుడు చేసింది ఏమీ లేకపోవచ్చు, కానీ ఎప్పుడో చేసింది ఉంటుంది, అది అక్కరకొస్తుంది. ఎప్పుడో చేసావో లేవో తెలియదు, ఇప్పుడు చెయ్యి, కనీసం ఏదో ఒకటి చెయ్యి. ప్రతిరోజు జీవుడి ఖాతాలో పడ్డానికి ఇంత పుణ్యమైన చెయ్యి. అందుకే పెద్దలు పంచయజ్ఞములని పెట్టారు. 5వ యజ్ఞం ఉంటుంది, దాన్ని బలిభుక్కుల కోసమని చేస్తారు. ఇంట్లో అన్నం అంతా పూర్తయిపోయేటట్టుగా యజమాని కుటుంబ సభ్యులు తినరు. ఆఖరణ గిన్నెలో కొంచెం అన్నం ఉండిపోవాలి. అది పెడితే తండ్రి పెడతాడు, లేకపోతే ఆయన ధర్మపత్ని తల్లి పెడుతుంది. కాకపోతే కొడుకుతో పెట్టిస్తారు. కొడుకుని పిలిచి పట్టుకెళ్ళి పెట్టంటారు, ఎందుకంటే వాడికి తెలియాలని. బలిభుక్కులు అంటే చేతితో పట్టుకోకుండా నోటితో తిన్నగా తినేస్తాయి. కొన్ని ప్రాణులని వేదము ద్వైపములు అంటుంది, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాయి. ఏనుగు ఉందనుకోండి తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి ఉందనుకోండి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనిషి ఉన్నాడనుకోండి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. మిగిలినవి తిన్నగా వచ్చి నోటితో కరిచి తింటాయి, వాటిని బలిభుక్కులు అంటారు. వాటి కోసమని కొంత అన్నం మిగిలిపోవాలి. అది స్వయంగా యజమాని పట్టుకెళ్ళి పెడతాడు. నేను ఇదేదో ఉత్తినే చెప్పాను అనుకోకండి. ఇప్పటికీ కాకినాడలో మధ్యాహ్నం నా భోజనం అయిపోయిన తర్వాత తప్పకుండా నేను భోజనం చేసిన బట్టతోటే గిన్నెలో అన్నం పట్టుకెళ్ళి బయట ఒక సిమెంట్ చప్టా మీద కొంత అన్నం పెట్టి వచ్చేస్తాను. అవి కుక్కలో కాకులో ఏవో ఒకటి తినాలి, బలిభుక్కులు. అలా తినకుండా ఇంట్లో అన్నం అంతా యజమాని భార్య బిడ్డలు తినకూడదు. యజమాని బయటికి వెళ్ళడం కుదరలేదనుకోండి, ఏ కారణం చేతనో ఆయన ధర్మపత్ని పెడుతుంది. కాదనుకోండి కొడుకు పెట్టాలి. కొడుకు తీసుకెళ్ళి బలిభుక్కులకి పెడతాడు, ఎందుకంటే అవి తిని సంతోషించాలి. సమస్త ప్రాణుల కోసం బ్రతకాలి, అంతేకాని నీ కోసం నువ్వు బ్రతకడం కాదు. ఎందుకు పెట్టాలని అడుగుతాడు కొడుకు. పెట్టకపోతే, మనం పెట్టకపోయినా దొంగ వస్తే రాత్రి కుక్క అరుస్తోంది, వీడు ఎప్పుడూ పెట్టలేదు నేను ఎందుకు అరవాలని కుక్క ఊరుకోలేదు, కళ్ళు మూసుకొని పక్క సందులోకి పోదు, అరుస్తుంది. ఆ కుక్క నిన్ను కాపాడుతూనే ఉంటుంది. సమస్త ప్రాణుల విభవాన్ని నువ్వు వాడుకుంటున్నావు మనిషివి. నువ్వు పెట్టాలి మనిషిగా పుట్టినందుకు. నేర్పకపోతే కొడుక్కి మనవడికి నేర్పకపోతే ఇంట్లో ఎప్పటికి పెడతావు? 10 మందికి పెట్టడం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే ప్రతి ఇంటా కూడా భూతయజ్ఞం జరగాలి అని చెప్తారు. అన్నం పట్టుకెళ్ళి పెట్టవలసిందే. ఇన్ని ఉపన్యాసాలు చెప్పావన్నది కాదు గొప్ప, ఎంత ఆచరిస్తావన్నది గొప్ప. అందుకే భగవంతుని యొక్క నామాన్ని పలికిన ఈ జన్మలో నువ్వు ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి చిన్న పుణ్యం చాలు. ఒక్కొక్కసారి ఆ పుణ్యం మహాత్ముల చేతిలో పడుతుంది. అది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంటే చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. గర్గుడు వచ్చినప్పుడు నందుడు అంటాడు, ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. ఒక భగవద్భక్తుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, సింహాసనంలో ఉన్న దేవతలు తలలు ఎత్తి చూస్తారట. అబ్బా ఇన్నాళ్ళకి వాడు వచ్చాడురా, వాడిని తీసుకొచ్చావని పొంగిపోతారట. శంకరాచార్యులు వారి చేతిలో ఒక ఉసిరికాయ వేసింది, కనకధార చేశారు, అంతే బంగారు ఉసిరికలు కురిపించింది లక్ష్మీదేవి. ఏ మహాత్ముడి చేతిలోనో పడింది అంతే, దాని పుణ్యం ఇంకా లెక్క ఉండదు, అపరిమితమవుతుంది.
అందుకే వాడు మహాత్ముడా కాడా పక్కన పెట్టండి, అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో, శ్రీరామాయణంలో. వచ్చిన అతిథి ఈశ్వర స్వరూపం, నలుగురికి పెట్టడం రావాలి. నువ్వు పెట్టిందేదో అది జీవుడికి ఎడుతుంది, అది నేర్చుకోవాలి. ఒకనాడు చేసిన పుణ్యం ఏదుందో అదే నిన్ను ఉత్తరోత్తర జన్మలలో కాపాడుతుంది. ఇందులో ఉండిపోవుగా శాశ్వతంగా. ఎన్నాళ్ళు ఉంటావు? ఇంకో 15 ఏళ్ళు ఉంటాను, ఇంకో 20 ఏళ్ళు ఉంటాను, పోనీ 25 ఏళ్ళు ఉంటాను. అంతకన్నా ఉండే అవకాశం ఉండదుగా. దీన్ని వదిలేయాలి, వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి, ఇంకో శరీరంలోకి వెళ్ళాలి. మరి అప్పుడు కూడా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, మోక్షం వచ్చేస్తుందని ఏమి నమ్మకం? అప్పుడు సుఖపడాలా? అప్పుడు వాళ్ళకి అన్నం పెట్టాలా? నేను తినాలా? ఏదడ్డు పెట్టిస్తాడు ఈశ్వరుడు? నువ్వు ఇలా పెట్టింది ఉంటే ఇస్తాడు, నువ్వు ఇలా పెట్టింది లేకుండా ఎక్కడి నుంచి ఇస్తాడు? పుణ్యం చెయ్యి, కురు పుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అనకు అవకాశం వస్తే పుణ్యం చేసుకో, అది జీవుణ్ణి కాపాడుతుంది. ఏ జన్మలో చేసిందో ఇప్పుడు అక్కడికి వస్తుంది. ఈ జన్మ జన్మాంతర సుకృతం అంటారు. ఎప్పుడో చేసినది నిన్ను కాపాడి తీరుతుంది. అది భగవంతుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు, చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసుకుంటాడు. అందుకే చిత్రగుప్తుడు అయ్యాడు. ఎక్కడో ఉండడు, ఇక్కడే ఉంటాడు, అన్నీ రాసుకుంటూ ఉంటాడు జీవుడి విషయాలన్నీ. కాబట్టి ఎప్పుడైనా ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పుణ్యం ఉత్తరోత్తర జన్మల యందు నిన్ను కాపాడి తీరుతుంది సుమా. ఇది సనాతన ధర్మమునందు ప్రబల సిద్ధాంతం.